డియర్ స్టూడెంట్స్, ఎడ్యుకేషనల్ ఎపిఫనీ నిర్వహిస్తున్న ఈఎంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలి? మన దగ్గర ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కానీ ట్యాబ్లో కానీ గూగుల్ క్రోమ్లో సెర్చ్ విండోలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ అని టైప్ చేసి ఈ రకంగా వెబ్సైట్ను సెర్చ్ చేయాలి. ఇది వెబ్సైట్ యొక్క మెయిన్ పేజ్. దానిలో ఎగ్జామ్ లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశాము. ఇక్కడ ఈమెయిల్ ఐడి లేదా యూజర్ ఐడి అనేటువంటిది మనం ఫస్ట్ విండోలో టైప్ చేయాలి. ఈ ఈమెయిల్ ఐడి ఆర్ యూజర్ ఐడి ఈజ్ నథింగ్ బట్ మనకున్నటువంటి హాల్ టికెట్ నంబర్ @emt.com. సపోజ్ నాకు సంబంధించినటువంటిది E26000 దెన్ A006. ఇది నా హాల్ టికెట్ నంబర్ అయితే దీనికి నేను @eemt.com అని నేను టైప్ చేస్తున్నాను. అప్పుడు అది ఈమెయిల్ ఐడి అవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ విండోలో పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. నాకు సంబంధించినటువంటి పాస్వర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి. చేయగానే ఈ రకంగా మనకి ఆన్ గోయింగ్ అసెస్మెంట్స్ అని EMT 2026 క్లాస్ 10 మెయిన్స్ మాక్ టెస్ట్ డ్యూరేషన్ చూపిస్తుంది. అదేవిధంగా ఓపెన్ టెస్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఓపెన్ టెస్ట్ పైన నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇది EMT మెయిన్స్ మాక్ టెస్ట్ రెడీ అని చూపిస్తుంది. దానిలో స్టార్ట్ టైం, తర్వాత డ్యూరేషన్, టోటల్ మార్క్స్, పాస్ మార్క్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ బోత్ ద మీడియమ్స్ విల్ బి దేర్. అండ్ మనం ఇవి జాగ్రత్తగా చదువుకొని ఒకదాని తర్వాత ఒకటి చదువుకొని అర్థం చేసుకొని నెక్స్ట్ స్టెప్ అయినటువంటి వ్యాలిడేట్ యువర్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ బి జనరలీ టేకింగ్ ఫ్యూ సెకండ్స్ టు 1 to 2 minutes ఇనిషియలైజింగ్ ద ప్రాసెస్. ఎస్, ఇది ఇలా వచ్చే షేప్లో వస్తుంది. అది గ్రీన్ కలర్లో వస్తుంది. వచ్చిన తర్వాత మన యొక్క ఫేస్ని ఆ వవెల్లో ఉంచినట్లయితే అది క్యాప్చర్ చేసుకొని ఇమేజ్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ టేకెన్. అండ్ నెక్స్ట్ మైక్రోఫోన్ అనేటువంటిది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని ఈ రకంగా మనకి డిస్ప్లే వస్తుంది. ఇక్కడ ఈ ఆరోస్ పైన క్లిక్ చేయగానే అది పక్కకి వెళ్తుంది. నౌ ఇది చాలా ఇంపార్టెంట్ డిస్ప్లే. నౌ యూ కెన్ సీ ఈ కార్నర్లో ఉన్నటువంటి S1/18 అంటే మీనింగ్ 10th క్లాస్ పిల్లలకి టోటల్ 18 సెక్షన్స్ ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్ట్లో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ అన్నట్టుగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 ఉంటాయి. సో టోటల్ 6 సబ్జెక్ట్స్ కాబట్టి 6 × 3 18 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ డిస్ప్లే అయింది. ఈ ఫస్ట్ సెక్షన్లో టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నట్టు మనకి ఇప్పుడు డిస్ప్లే అయినటువంటి క్వశ్చన్ Q1 అన్నమాట. తర్వాత ఇక్కడ టోటల్ టైం ఎంత రిమైనింగ్ ఉందనేది డిస్ప్లే అవుతుంది. దీని పక్కనే బ్రాకెట్లో 1M అని ఉంది. అంటే మీనింగ్ ఇప్పుడు డిస్ప్లే అయ్యేటువంటి క్వశ్చన్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది ఇక్కడ అర్థం చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఎవరి రోల్ నెంబర్ ఉందో అనేటువంటిది చూపిస్తుంది. ఈ రోల్ నెంబర్ డిస్ప్లే అవగానే ఆ స్టూడెంట్ అవునా కాదా అనేది కూడా ఇన్విజిలేటర్ వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా డిస్ప్లే అవుతుంది. మీరు చూడొచ్చు, ఇది మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. దీనిలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు, తర్వాత తెలుగు మీడియంలో ఇచ్చారు. ఆప్షన్స్ అనేటువంటి న్యూమరికల్ కాబట్టి సేమ్ ఇచ్చారు. దీనిలో ఏది రైట్ ఆప్షన్ అనేటువంటిది నేను ప్రాక్టీస్ చేసుకొని పక్కన పేపర్ యూజ్ చేసుకొని నేను ఇది కరెక్ట్ అని అనిపించింది నాకు. నేను దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ పైన సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈవెన్ దో ఇక్కడ మీరు కింద చూడొచ్చు, ఈ బాటంలో కార్నర్లో లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉన్నటువంటి ఫినిష్ అనేటువంటి బటన్ జనరల్గా ఎగ్జామ్ ఇంకొక 10 నిమిషాల్లో ముగుస్తుంది అనగానే ఇది హైలైట్ అవుతుంది. అంటే మధ్యలో మనం ఎప్పుడంటే అప్పుడు సబ్మిట్ చేసి వెళ్ళడానికి అవకాశం లేదు. తర్వాత ఇది క్లియర్ అనేటువంటిది ఈ ఆప్షన్స్ని క్లియర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సపోజ్ నేను ఇక్కడ క్లియర్ అని కొట్టాను అనుకోండి, యూ విల్ లూజ్ ద చేంజెస్ యూ మేడ్ ఇన్ దిస్ క్వశ్చన్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు క్లియర్ అని వస్తుంది. నేను ఎస్ అని కొట్టాను. తర్వాత నేను ఇది కరెక్ట్ అనుకున్నాను. దీనికన్నా కూడా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చినా కూడా మనం యూ కెన్ చేంజ్ లైక్ దిస్, నో ఇష్యూ. సో ఇప్పుడు నేను 100 అనేటువంటిది కరెక్ట్ అనుకొని నేను పెట్టాను, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చింది. తర్వాత నేను ఐ వాంట్ టు గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఇక్కడ ఈ బటన్ నొక్కగానే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించగలరు, ఈ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్ షుడ్ క్వశ్చన్ నెంబర్ 2 అవుట్ ఆఫ్ 10 ఈ సెక్షన్కి సంబంధించిన 1లో క్వశ్చన్ నెంబర్ 2 అవుట్ ఆఫ్ 10 అంటే సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే అయింది అవుట్ ఆఫ్ 10. ఇక్కడ మీరు టైం చూడొచ్చు, అదేవిధంగా దీని యొక్క మార్క్స్ కూడా చూడొచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఇచ్చారు. ఆప్షన్స్ న్యూమరిక్ కాబట్టి సేమ్ ఇచ్చారు. నేను ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కొట్టేసాను. కొట్టగానే అది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు మీరు క్వశ్చన్ అనేటువంటిది మారుతుంది. సో ఈ రకంగా మనం ఆన్సర్ చేసుకుంటూ నెక్స్ట్ బిట్ ఏంటి అనేటువంటి చదువుకుంటూ మళ్ళీ ఆన్సర్ చేసుకుంటూ ఈ రకంగా మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వన్స్ వీ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ద సిస్టమ్ విల్ ఆటోమేటికల్లీ సేవ్ యువర్ వాట్ ఎవర్ యూ ఆన్సర్డ్. అంటే ఇప్పటి వరకు మనం ఏదైతే ఆన్సర్ చేసామో అది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేటువంటిది సేవ్ చేసుకుంటూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకున్నాను, నెక్స్ట్ బటన్ నొక్కాను. అదేవిధంగా ఈసారి ఈ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నా, అది కరెక్ట్ అనే నా దృష్టిలో, అందుకని నెక్స్ట్ బటన్ నొక్కాను. తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 7లో ఉన్నాం. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండుకి సంబంధించినటువంటిది కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ నెంబర్ 8 డిస్ప్లే అయింది. దీనికి ఇది ఆన్సర్ అనుకుంటున్నాను, నెక్స్ట్ బటన్ నొక్కాను. సో ఈ రకంగా ప్రతిసారి మనం సబ్మిట్ అనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. సో ఇట్ విల్ బి షోయింగ్ లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు Q10 ఆఫ్ 10 అంటే సెక్షన్ 1కి సంబంధించినటువంటి 10వ క్వశ్చన్ ఇప్పుడు డిస్ప్లే అయింది. దీనికి నేను 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాను. సో నెక్స్ట్ బటన్ కొట్టాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ షోయింగ్ ఆటోమేటిక్ అప్డేషన్ అంటే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఇంకా టైం ఎంత ఉంది, ఇప్పుడు వచ్చినటువంటిది ఇక్కడ గమనించగలరు, S2/18 అని ఉంది. అంటే సెక్షన్ 2 అవుట్ ఆఫ్ 18 అని అర్థం. దానిలో సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అయిందని అర్థం. ఇంకా టైం ఎంత ఉంది, ఎన్ని మార్కులకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇంతకుముందు 1 మార్క్ అంటే ఈజీ, ఇప్పుడు 2 మార్క్స్ అంటే మోడరేట్, నెక్స్ట్ వచ్చి డిఫికల్ట్ అవ్వచ్చు. సో మళ్ళీ ఇక్కడ కూడా నేను ఆన్సర్ కరెక్ట్ అని ఇది పెట్టి నెక్స్ట్ బటన్ కొట్టాను. ఇట్ ఈస్ షోయింగ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చింది, నెక్స్ట్ బటన్ కొట్టాను. అంటే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత, సిగ్నల్ ఎంత బాగుంటుందో అంత ఫాస్ట్గా ఇది రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇది నెక్స్ట్ బటన్ నొక్కాను అండ్ ఇట్ ఈస్ షోయింగ్ ద నెక్స్ట్ బటన్ అగైన్. సబ్మిట్ చేసేస్తాను. ఇక్కడ కూడా 5th క్వశ్చన్ వచ్చింది, ఇది సెక్షన్ 2కి సంబంధించి. నెక్స్ట్ బటన్ నొక్కాను, ఇట్ ఈస్ సబ్మిటింగ్ సక్సెస్ఫుల్లీ. నౌ యూ కెన్ వాచ్ హియర్ అగైన్ Q6 అవుట్ ఆఫ్ 6 అంటే క్వశ్చన్ నెంబర్ 6 అవుట్ ఆఫ్ టోటల్ 6, S2 అవుట్ ఆఫ్ 18. ఇక్కడ 2 మార్క్స్ సంబంధించింది. దీనిలో ఇది నేను కరెక్ట్ అనుకొని ఇది పెట్టాను. సో నెక్స్ట్ బటన్ నొక్కాను. ఇప్పుడు మీరు గమనించగలరు, ఇక్కడ ఉన్నటువంటిది S3/18 అని ఉంది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఈ సెక్షన్ 3లో టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అయింది. ఇది సెక్షన్ 3 అంటే ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 3rd సెక్షన్. అంటే మనకి ప్రతి సబ్జెక్ట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్. ఇది డిఫికల్ట్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి దీనికి 3 మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు దీనిలో నేను ఇది సాల్వ్ చేసుకొని ఇది కరెక్ట్ అని చెప్పి నేను భావించి ఆన్సర్ పెట్టుకున్నాను ఆప్షన్, నెక్స్ట్ బటన్కి వెళ్ళాను. అయితే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు గమనించగలరు, ఇక్కడ కూడా దెర్ ఇస్ నో బ్యాక్ ఆప్షన్. సిమిలర్లీ రేపు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా బ్యాక్ ఆప్షన్ అనేటువంటిది ఉండదు. ఒక్కసారి మనము ఏదైతే కరెక్ట్ అని పెట్టి ఆప్షన్ నెక్స్ట్ అని కొట్టామా మళ్ళీ బ్యాక్ వెళ్ళాము. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ కొట్టకుండా ఇక్కడ విత్ ఇన్ దిస్ యూ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆల్సో. సో నెక్స్ట్ బటన్ కొట్టామంటే ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళలేము. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలి. ఎందుకంటే ఈ కెమెరా ద్వారా మన యొక్క వీడియో అనేటువంటిది రికార్డ్ అవుతుంది. కొంతమంది తెలివిగా ఇట్లా చేతులు అడ్డం పెట్టడం కెమెరాకి అలా చేస్తూ ఉంటారు, అది కూడా వైలేషన్ కింద అవుతుంది. యూ షుడ్ నాట్ గో అవుట్ ఫ్రమ్ దిస్. కొంతమంది ఇది మినిమైజ్ చేసి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా విద్యార్థులు అనవసరంగా ఎగ్జామ్ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రకంగా అది నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎన్నిసార్లు బయటకు వెళ్ళాం, ఎన్నిసార్లు ప్రయత్నించాము కూడా అది మనకు చెప్తుంది. మరి మధ్యలో ఏదైనా ఫోన్ కాల్స్ వస్తే ఏంటి, ఏ ఫోన్ కాల్ వచ్చినా కూడా మీరు కట్ చేయాలి. అండ్ ఇన్విజిలేటర్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇన్విజిలేటర్ చెప్పొచ్చు.
మీరు ఈ ఎగ్జామ్ని రేపు మాక్ టెస్ట్ని ఆ తర్వాత జరిగేటువంటి మెయిన్స్కి కూడా ఇదే ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మంచిగా ప్రాక్టీస్ చేయండి, మీ మిత్రులకు తెలియపరచండి. ఎవరైనా మీ స్కూల్కి సంబంధించిన వాళ్ళు కానీ మీ మండలం జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళు మన యొక్క వాట్సాప్ ఛానల్ కనుక ఫాలో కాకపోతే వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే దాంట్లో అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ వెబ్సైట్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. మీకు సంబంధించినటువంటి టెస్ట్ సెంటర్స్లో ఏదైనా మార్పులు ఉన్నా ఏదున్నా సరే ప్రతి సమాచారాన్ని మీకు SMS, వాట్సాప్ గ్రూపులు మరియు ఛానల్ వీటి ద్వారా మీకు ప్రతి విషయం తెలియపరుస్తుంటుంది. సో ఇప్పుడు నాకు యాక్చువల్గా నేను ఈ ఎగ్జామ్ మొత్తం రాయట్లేదు, ఇది డెమో కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫర్ ఫినిషింగ్ దిస్ టెస్ట్. ఇలా ఫినిష్ బటన్ కొట్టగానే మన యొక్క సమ్మరీ చూపిస్తుంది, ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని. ఇక్కడ లాస్ట్లో యూ కెన్ సీ దట్ యూ స్టిల్ హ్యావ్ టైమ్ లెఫ్ట్ టు కంప్లీట్ ద టెస్ట్, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు ఫినిష్ ఇట్ అండ్ ఎగ్జిట్ అని వస్తుంది. అంటే బై మిస్టేక్ ఎవరైనా ఫినిష్ కొడితే ఇది ఈ వార్నింగ్ లాగా కానీ మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ లాగా వస్తుంది. నో ఐ వాంట్ టు కంటిన్యూ ద టెస్ట్ అని కొట్టామా మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళిపోతాం, లేదు మళ్ళీ ఫినిషింగ్ కొట్టామా సేమ్ అదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎస్ ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ అన్నప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాం, అప్పటితో మన ఎగ్జామ్ అనేటువంటిది అవుతుంది. యువర్ టెస్ట్ హ్యాస్ బీన్ మార్క్డ్ యాజ్ కంప్లీటెడ్. సో దిస్ ఈస్ ద జనరల్ సింపుల్ మెథడ్ టు రైట్ ది టెస్ట్ ఎగ్జామినేషన్. అన్నిటికంటే ముఖ్యంగా మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్ అనేటువంటిది జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ సెంటర్స్కి ఆన్ టైం రావాలి. రేపు మాక్ టెస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్, రాయకపోవడం వల్ల ఎగ్జామినేషన్ సెంటర్లో మీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో వేస్ట్ చేసుకోకుండా మాక్ టెస్ట్ రాయండి. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ EEMT మెయిన్స్ 2026.